నమస్తే అండ్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. నేను అనిల్. 22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ వైపునే ఉంది. బల్లబల్లాలతో మజ్లిస్కు మొగ్గు ఉన్న వారు వన్ సైడ్ కావాలంటుంది బీజేపీ. ఇంతకీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోరులో ఫలితం ఎలా ఉండబోతుంది? గాలిపటాన్ని అడ్డుకునేందుకు కమలం ముందున్న దారేది అన్నది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 22 ఏళ్లుగా మజ్లిస్ పార్టీ ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవం. కానీ ఇప్పుడు అలా కుదరదంటూ బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ. పాత బస్తీపై పట్టున మజ్లిస్ కు వ్యతిరేకంగా బీజేపీ నిలబడింది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఎల్లుండి ఎన్నిక జరగనుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ దర్శకుడు గోపిచంద్ మలినేని, సంగీత దర్శకుడు తమన్, కథానాయకుడు అశ్విన్ బాబులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్ పై ఉట్నూరు పీఎస్ లో కేసు నమోదైంది. ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణ చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు, పైగా సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకోజామున నుండే పాతల గంగల పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై కుల్యంలో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. భక్తులు రద్దీగా ఎక్కువగా ఉండటంతో 2 విడతలుగా ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు మాత్రమే సర్పదర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. భద్రాచలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కవితకు శ్రీలక్ష్మి తాయారమ్మ వారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం టూరిజం హోటల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పురాతన తిమ్మప్ప దేవాలయాన్ని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పరిశీలించారు. పూర్వం 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తిమ్మప్ప దేవాలయం హైదర్ అలీ దండయాత్రలో పూర్తిగా ధ్వంసమైంది. నిత్య ధూప దీప నైవేద్యాలతో కలకలలాడే ఆలయం శిథిలమైంది. ఆలయ భూములు అన్యాక్రాంతమై కేవలం 21 సెంట్లు మాత్రం మిగిలింది. శిథిలమైన ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. దీంతో టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతి ఎస్వీ గోశాలలో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన నేత కిరణ్ రాయల్ ఎయిర్ కూలర్లు అందజేశారు. గో సంరక్షణ చేయాలని, కానీ గో రాజకీయం చేయకూడదని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గోవులు అంటే తమ అధినేతకు చాలా ఇష్టమని, అందుకే వాటిని కూలర్లను డీఎఫ్ఓ శ్రీనివాస్ కు అందజేశామని తెలిపారు. ఇక ఇదే స్ఫూర్తితో దాతల ముందుకు వచ్చి గోవులను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని తొండల గ్రామంలో మహాదేవ్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కలశారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల చేత తీర్థ ప్రసాదాలు స్వీకరించి కీర్తనలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని బీజేపీ కొనసాగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆమె మాట్లాడుతూ బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉంటే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగానే పాలన చేస్తుందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ, భారతి నగర్లో పలు సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే
గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయల నిధులతో ఈ సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరితో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి డ్రైనేజ్ పనులు నెల రోజుల్లో నేషనల్ హైవే అథారిటీ ప్రారంభించనుందని పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ క్వారీ యజమానిని బెదిరించి బీఆర్ఎస్ సభకు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణ ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఇక బీఆర్ఎస్ నేతల ఉద్యమం పేరుతో దందాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభకు అడ్డంకులు సృష్టిస్తున్నామనడం అబద్దమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ధర్నా చౌక్ ను మళ్లీ ప్రారంభించిన కాంగ్రెస్ పై బురద జల్లడం బీఆర్ఎస్ కి అలవాటుగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ సభ కోసం ఎలకతుర్తి, అనంత సాగర్ హద్దులు చేర్పి వాగును ధ్వంసం చేశారని, రైతుల పొలాల గట్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక సభా స్థలానికి మాత్రమే అనుమతి ఉందని, సభ స్థలానికి ఇచ్చిన భూముల్లో తమ పార్టీకి చెందిన రైతులవి కూడా ఉన్నాయని కూడా తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆరోపణపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించారు. మీటింగ్ ముగిసిన తర్వాత అవసరమైన మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఏ రైతుకి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారిందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులపై కక్ష కట్టి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని, దీంతో ఫీజు బకాయిలు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఫీజులు కట్టలేక విద్యార్థులు కూలి పనులకు వెళుతున్నారని కూడా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని వాపోయారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. లేకుంటే రాష్ట్రంలో ఉన్న మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం మైనార్టీలపై ఎక్కడ వివక్ష చూపలేదని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. మైనార్టీలకు సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చుతున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మైనార్టీలకు అన్యాయం జరగలేదని చెప్పారు. మైనార్టీలకు ఉపకార వేతనాలను పెంచారని గుర్తు చేశారు. మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని మజ్లిస్ అధినేత ఓవైసీ ఆరోపించడం తగదన్నారు. ఓవైసీ కుటుంబం చేతిలోనే హైదరాబాద్ పార్లమెంట్ ఉందని, 50 ఏళ్లుగా ఓవైసీ కుటుంబమే ఇక్కడ గెలుస్తుందని చెప్పారు. దీంతో ఓవైసీ నేతలు వక్ఫ్ భూములను లూటీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతూ మజ్లిస్ డబ్బులు దండుకుంటుందని, భూములను కబ్జాలు చేస్తుందని ఆరోపించారు. అసదుద్దీన్ ఓవైసీకి బుద్ధి చెప్పే సమయం ఆసనమైందని, ఈ విషయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కూడా ఆలోచించాలని కోరారు. ఓవైసీ కుటుంబ రాజకీయ పాలనకు మజ్లిస్ కార్పొరేటర్లు బుద్ధి చెప్పాలని కోరారు. 4 నెలల క్రితం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్చరీకి 8 ఫ్రిడ్జ్లను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామి రెడ్డి అందజేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఆసుపత్రి కావడంతో ఎక్కువ సంఖ్యలో రోగులతో పాటు మార్చరీకి మృతదేహాలు కూడా రావడంతో సరైన మోతాదులో ఫ్రిడ్జ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎంపీ నిధుల నుంచి ఫ్రిడ్జ్లో ఇచ్చినట్లు తెలిపారు. 4 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మరణించగా వారిని పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వచ్చారు. ఆ సమయంలో 2 మృతదేహాలను ఒకే ఫ్రిడ్జ్ లో చూసి అవాక్కయ్యారు. ఇక వెంటనే ఎంపీ నిధుల నుంచి అవసరమైన ఫ్రిడ్జ్లు ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించగా తక్షణమే ఎంపీ రఘురామిరెడ్డి 8 ఫ్రిడ్జ్లను ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వాటిని ఎంపీ ప్రారంభించారు. కర్ణాటక, మహారాష్ట్రలో న్యాయవాదులపై దాడిని ఖండిస్తూ ఆదోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఏపీలో న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో న్యాయవాదుల వ్యక్తిగత జీవితం అలాగే వారి కుటుంబం కూడా లక్ష్యంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై ఆత్మకూరు పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆత్మకూరు పట్టణంలోని కొత్తపేట మసీదు నుంచి గౌడ్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద బజీబుల్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని కూడా హెచ్చరించారు. వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రం ప్రభుత్వం చేసిన సవరణను వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా వేటపాలెంలో ముస్లిం సోదరులు రోడెక్కారు. ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న ముస్లింలు నల్ల జెండాలు, జాతీయ జెండాలను చేతపట్టి వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ నినాదాలు చేపట్టారు.
అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఈ చట్టం తెచ్చారని విమర్శించారు. చట్ట సవరణను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తూరు పట్టణంలో 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన శాఖ గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ప్రారంభించారు. అలాగే కొందరుగు మండల కేంద్రంలో శాఖ గ్రంథాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తూరు మున్సిపాలిటీలో 75 లక్షలతో నిర్మించిన శాఖ గ్రంథాలయ నూతన భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ప్రారంభించారు. ఆ తర్వాత కొందూరు మండల కేంద్రంలో 1,20,00,000 అంచనా వ్యయంతో నిర్మించే శాఖ గ్రంథాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్ సవరణ చట్టం ముస్లింల వక్ఫ్ భూములను లాక్కునేలా ఉన్నందున ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని ముస్లిం ఐక్య వేదిక కన్వీనర్ షేక్ హన్సారీ హెచ్చరించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ముస్లింలు ఆందోళన చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గం ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక మసీద్ వద్ద నుంచి అధిక సంఖ్యలో ముస్లింలు కోనసీమ ముఖద్వారం, రావులపాడు జంక్షన్, అంబేద్కర్ నగర్, మార్కెట్ రోడ్డు మీదుగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, దేశాన్ని పరిరక్షించాలని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఎంపీటీఓ కార్యాలయాలు వినతి పత్రాలు సమర్పించారు. మేలుకో ఆంధ్ర సభ్యుడు థామస్ పల్లితానం, కమ్యూనిస్టు నేతలు కొండ దుర్గారావు, కారం వెంకటేశ్వరరావు ఈ ర్యాలీకి మద్దతు పలికారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అకాలంగా కురిసిన భారీ వర్షాల వల్ల మార్కెట్ యార్డులకు, ఐకేపీ సెంటర్లకు తరలించిన మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయిందని, తేమ శాతంతో సంబంధం లేకుండా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బిజినపల్లి మండలం లట్టుపల్లి ఐకేపీ సెంటర్ కు సుమారు 150 మంది రైతులు మొక్కజొన్నలను తరలించారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వరి ధాన్యం తడిసిపోయిందని, వెంటనే ప్రభుత్వం తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్కు స్వాగతం పలికారు. ఆలయ పరిసరాల స్వచ్ఛత, భద్రత ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బాసర రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రైతు సమస్యను కలెక్టర్ అభిలాష అభినవ్ విన్నారు. బాసరకు చెందిన దావు సాంబా అనే రైతు 1976లో తన తాత 5 ఎకరాల భూమి కొన్నాడని, నీళ్లు లేక పంటలు సాగు చేయడం లేదని వాపోయారు. నీటి కోసం ప్రయత్నిస్తే వక్ఫ్ బోర్డులో ఉందంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వీ ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు. మరి సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వాటిపై పూర్తి స్థాయిలో విచారించి పరిష్కరిస్తామని కూడా తెలిపారు. తహసీల్దార్ నుంచి ఆర్టీఓ, కలెక్టర్ స్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోవూరు, కావలి, నెల్లూరు 3 నియోజకవర్గాల పరిధిలో 15 మండలాలలోని రైతులు ఆర్థికాభివృద్ధికి షుగర్ ఫ్యాక్టరీ ఎంతగానో తోడ్పాటు ఇచ్చిందని రైతు సంఘం నాయకులు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు సీతపోలయం సిపిఎం కార్యాలయంలో రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సహకార రంగంలోనే ఫ్యాక్టరీని తెరిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారే తప్ప హామీని అమలు చేయడం లేదని వాపోయారు. ముందుగా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించి షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ నెల 24వ తేదీన షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే సదస్సులో షేర్దారులు, రైతులు, ఫ్యాక్టరీ అభివృద్ధి కోరేవారంతా పాల్గొనాలని కోరారు. ఇందులో ఆల్ ఇండియా చెరుకు రైతుల సంఘం నేతలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా నర్స్పూర్ పట్టణంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ వరి కొనుగోలు, ఇసుక దందా, గంజాయి అక్రమ రవాణాపై లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ప్రజా దర్బార్లో స్థానిక ఎమ్మెల్యే మాల కొండయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట మురళితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్కు చీరాల ప్రాంతం నుండి కాక
పరుచూరు నియోజకవర్గం నుండి కూడా అధిక సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. ప్రజా దర్బార్లో రెవెన్యూకు సంబంధించిన భూ రికార్డుల సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా బాసరా ఆర్టీయూ కేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒప్పందం అధ్యాపకుల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ప్రధాన డిమాండ్తో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ప్లకార్డులతో అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 17 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్నామని, తమ సేవలను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి తమ డిమాండ్ను నెరవేర్చే విధంగా అధికారులను ఆదేశించాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం కోరారు. కాంట్రాక్ట్ వ్యవస్థకు ముగింపు పలికి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పాటుపడాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, డాక్టర్ విజయ్ కుమార్, మంద సతీష్ కుమార్, డాక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు. తమపై దాడి చేసిన వారిని శిక్షించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేశారు. కర్నూలులోని శ్రీరామ వెంచర్లో ఏఆర్ కానిస్టేబుల్ విద్యాసాగర్ కుటుంబ సభ్యులపై మరో పోలీస్ కానిస్టేబుల్ వాసు కుటుంబ సభ్యులు అకారణంగా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి 3 నెలలు అవుతున్నా కర్నూలు రూరల్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోయారు. అందుకే ఆందోళన చేస్తున్నామని బాధితులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2023-25 సంవత్సర డైట్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. గతంలో డీఎస్సీ నోటిఫికేషన్ లో ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు అవకాశం ఉండేదని, ఇప్పుడు అవకాశం కల్పించకపోవడం వల్ల తాము నష్టపోతామని డైట్ విద్యార్థులు తెలిపారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో ప్రభుత్వం చేపట్టిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కానీ అన్నదాతలకు నీడ కోసం టెంటు లేకపోవడంతో రైతులు సమీపంలో ఉండే చెట్లను ఆశ్రయిస్తున్నారు. చాలా చోట్ల తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో వేసవి కాలం కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టార్పలిన్లు, గన్ని సంచులు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం చెప్పినా ఎక్కడ కనిపించడం లేదు. దీంతో అకాల వర్షం పడితే పరిస్థితి ఏంటని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు నష్టం జరగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఆలయ చైర్మన్ గా ఉండి గుప్త నిధుల కోసం ఆలయంలోనే తవ్వకాలు చేపట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ పట్టణంలోని పురాతనమైన శ్రీ కాశీనాథ్ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుప్త నిధి తవ్వకాలపై విచారణ చేపట్టారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చైర్మన్ హనుమండ్ల ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా బోరు వేశారంటూ పైప్ లైన్ను ధ్వంసం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని పులిగుండాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీడియం లక్ష్మీ పోడు భూమిలో వేసిన బోరును పులిగుండాల బీట్గాడ్ వెంకటేశ్వర్లు తమకు సమాచారం లేకుండా బోరు వేశారంటూ పైపులను విరగొట్టి బోర్లో రాళ్లు వేసి పనికి రాకుండా చేశారు. ఘటనపై ఆగ్రహించిన ఆదివాసీ ప్రజలు చెర్ల మండల పరిధిలోని పర్ణశాల రాళ్లగూడెం గ్రామ భద్రాచలం చెర్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య బాధితులతో మాట్లాడారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి, చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుపశ్రీను తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలోని వంకాయ కుంటలో రోడ్డు పనుల కోసం కాంట్రాక్టర్ మట్టి తీసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. 2 రోజుల క్రితం మట్టి తీసేందుకు వచ్చిన కాంట్రాక్ట్ ను గ్రామస్తులు అడ్డుకోవడంతో వెళ్లిపోయాడు. మళ్లీ ఈ రోజు రావడంతో మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు జేసీబీ ట్రిప్పర్లను వెనకకు పంపించారు. ఇక తమ గ్రామానికి మట్టి అవసరం ఉంటే ఎక్కడికి వెళ్లాలని గ్రామస్తులు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో మట్టి తీసేది లేదంటూ తేల్చి చెప్పారు. చేపలు పట్టుకుని జీవించే ముదిరాజు కులస్తులు కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని, చెరువులో నల్లరేగడి మట్టి తీసేస్తే చెరువులో చేపలు పెరగవని, రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సును మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి హక్కులను సురక్షితంగా నమోదు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది అన్నారు. ప్రతి కుటుంబానికి భూమిపై ఖచ్చితమైన హక్కులను గుర్తించడానికి ఇది సహాయపడుతుందని, భూ వివాదాలు తగ్గింపు, స్పష్టమైన రికార్డులు ఉండడంతో భూ వివాదాలు తగ్గిపోతాయన్నారు. భూమి పత్రాలని ఆన్లైన్లో అందుబాటులో ఉండడంతో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. భూమిపై హక్కు స్పష్టంగా ఉండడంతో రైతుల ఆస్తి ఆధారంగా రుణాలు పొందడంలో సౌలభ్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె వీర బ్రహ్మచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, తహసీల్దార్ ఏ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలిటిన్ స్టిక్ పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం నాగరాజుపల్లికి దాసం హనుమంతరావు అనే వ్యక్తి అక్రమంగా హైదరాబాద్ నుండి గ్రానైట్ క్వారీలో ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ అధిక మొత్తంలో నిల్వ ఉంచాడని పోలీసులకు అందిన సమాచారంతో హనుమంతరావుకు సంబంధించిన గోడౌన్లో సోదాలు నిర్వహించిన పోలీసులు విస్తుపోయారు. వేణుగోపాల్ అనే మరో వ్యక్తి లైసెన్స్ ను అడ్డుపెట్టుకుని అధిక మొత్తంలో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచడాన్ని గుర్తించిన పోలీసులు 7 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. బాపట్ల జిల్లా కారంచేడు వద్ద పెను ప్రమాదం తప్పింది. చీరాల వైపు నుంచి వేరుశెనగ లోడుతో వెళుతున్న ట్రాక్టర్ కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. ఆ సమయంలో అటుగా ఏ వాహనాలు రాకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్ ను క్రెయిన్ ద్వారా పక్కకు తీసి ట్రాఫిక్ ను క్లియర్ చేసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన చిలుక అంబిక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటిపై కప్పు రేఖలు ఎగిరిపోవడంతో ఇంట్లోని సామగ్రి పాక్షికంగా దెబ్బతిన్నట్లు అంబిక తెలిపింది. ఇంట్లో ఉన్న టీవీ, బీరువా, ఇతర విలువైన సామాన్లు పూర్తిగా నీలవట్టమయ్యాయి. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లని కన్నీటి పర్యంతమైంది. గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు తమకు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకుంటే గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు అడ్డుపడి ఇల్లు రాకుండా చేశారని తెలిపారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం తక్షణం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సీ బాలికల హాస్టల్ ప్రాంగణంలో అనుమతి లేకుండా వార్డెన్ శారద 4 టేకు చెట్లను నరికి ఆనవాళ్లు లేకుండా టేకు చెట్లు మొదళ్లను తగలబెట్టించారు. 22 టేకు దొంగలను దాచిపెట్టిన ఘటన తాజాగా బయటపడింది. ఎల్లారెడ్డి కమ్యూనిటీ ఫారెస్ట్ శాఖ కలిసి పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలను మండల వ్యాప్తంగా ప్రారంభించినట్లు విద్యార్థులు, స్థానికులు చెట్ల సంరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతోనే చెట్లు నాటారు. హాస్టల్ వెనుక భాగంలో సుమారు 16 నుంచి 18 సంవత్సరాల వయసున్న 4 టేకు చెట్లను అసంపూర్ణంగా నరికి దుంగలు, కొమ్మలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు తేలింది. సమాచారం అందుకున్న అధికారులు ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం సీజ్ చేసినట్లు తెలిపారు. అనధికారికంగా చెట్ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అటవీ శాఖ అధికారిని అనురంజని హెచ్చరించారు. జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన 2 బైకు దొంగలను పెనుబలి మండలం విఎం బంజరు పోలీసులు పట్టుకున్నారు. పెనుబలి పోలీస్ స్టేషన్లో కల్లూరు ఏసీపీ రఘు మీడియాకు వివరాలు వెల్లడించారు. గత కొద్ది కాలంగా పెనుపల్లి, సతుపల్లి, వేంసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి పాల్పడిన మోటార్ సైకిల్ దొంగలను ఈ నెల 20వ తేదీన విఎం బంజరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి 18 బైకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన మక్కేల నాగరాజు, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన చల్ల శివప్రసాద్లు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్నారని తెలిపారు. నిందితుల నుండి వాహనాలను కొనుగోలు చేసి 8 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైకుల విలువ సుమారు ₹12 లక్షల పైన ఉంటుందని ఏసీపీ తెలిపారు. సింగిల్ నెంబర్ లాటరీ జూదం నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ టి విద్యశ్రీ స్పష్టం చేశారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ లాటరీ నిర్వాహకులపై దాడులు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చల్లపల్లి ప్రాంతంలో లాటరీ జూదం నిర్వహిస్తున్న వస్పులేటి లీలాప్రసాద్, మహమ్మద్ మస్తాన్, ముచ్చు రామ సుబ్బారావు, పఠాన్ ఫరీద్ బాబా, మెండు వీరబాబు, కుంభ నాగ మల్లేశ్వరరావులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. రూపాయికి ₹60 ఇస్తామని ఆశ చూపి డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని, ఇందుకోసం కొంతమందిని నియమించినట్లు వివరించారు. ఈ ఘటనలో 19 మందిపై కేసు నమోదు చేసి 2 ఫోన్లు, 7,900 నగదు, 5 లాటరీ పేపర్లను సీజ్ చేశామని అన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాను అప్పగించేందుకు ఇప్పటికే పలుమార్లు భారత్ను కోరిన బంగ్లాదేశ్ మరోసారి ఇంటర్పోల్ సహాయాన్ని కోరింది. హసీనాతో పాటు మరో 11 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్కు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలిగి భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఆమె అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై వందలాది కేసులు నమోదు చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు కోరుతున్నాయి.
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ట్రంప్ పరిపాలన తీరుపై ఆ దేశ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ నినాదాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్ లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమ్మకుడిన ఆందోళనకారులు ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ గళమెత్తారు. అమెరికాలో రాజులు ఎవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలతో తమ నిరసన తెలిపారు. తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వం నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత రాణించాయి. 855 పాయింట్ల లాభంతో 79,408 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక 173 పాయింట్ల లాభంతో 24,125 వద్ద నిఫ్టీ స్థిరపడింది.